మెదక్ జిల్లా శివంపేట చిన్న గొట్టిముక్కల గ్రామ పంచాయతీలో వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లు మందకొడిగా కొనుగోలు జరగడంతో వరి కోతలు కోసి 20 రోజులు గడుస్తున్నాయి. ఎక్కడి వడ్ల రాశులు అక్కడే ఉండటంతో వర్షాలు పడితే మా బతికేందంటూ మండిపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టి వడ్ల కొనుగోలు స్పీడ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. 13 తారీఖు పోయింది లారీ, 19 తారీఖు పోయింది, 19 తారీఖు నుంచి వరకు ఏమంటారు మరి? ఇంకా ఖాళీ కాలేవు, ప్లేస్ లేదు మాకు, ప్లేస్ వేసి కూడా ఖాళీ చేస్తాము. మిల్లం ఖాళీ చెప్తుంది మిల్లర్లో. ఒకవేళ వర్షం పడితే అన్ని మ్యాచువల్ చోట్లే ఉన్నాయండి, మ్యాచువల్ వచ్చి ఉన్నాయండి. వర్షం పడితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు రేపు ఎల్లుండి రోహిణి వచ్చేస్తుంది, మళ్ళీ వర్షాలు కూడా ఉన్నాయని ఇబ్బంది. మ్యాక్సిమం నింపిన స్టాక్ మీద 1600 ఉంది. నింపిన స్టాక్ 1600 నింపుదామన్నా కానీ మళ్ళీ లేట్ అయితే వెయిట్ లాస్ అవుతుంది. మళ్ళీ ఆడిపోయినాక ఒకసారి టైర్ల లారీ ఒక సంచి 2 సంచులు తమ్ము వేస్తున్నాయి రేటు. 3 లారీలకు 1600 బస్తాలు నింపెట్టినాం మేము. 3 లారీలకు సరిపోతాయి అవి. మాకు వచ్చే 3 లారీలు మళ్ళీ మాకు ఆ 3 లారీ పోయి మళ్ళీ అన్లోడ్ అయితే మళ్ళీ మాకు వెహికల్స్ వస్తున్నాయి. నేను ఎంపీడీఓ మేడం గారు మాట్లాడారు, ఆయన ట్రాన్స్పోర్ట్ ఆయనతో పంపిస్తారు మేడం, ఒక లారీ ఖచ్చితంగా పంపిస్తాను. ఇంకా ఒక లారీ పంపించలేదు, 2 లారీలు పంపించండి స్టాక్ ఇస్తుంది ఎంపీడీఓ మేడం గారు మాట్లాడుతున్నా. నేను ట్రాన్స్పోర్ట్ ఆయనతో మాట్లాడితే పంపిస్తాను మేడం, ఖచ్చితంగా పంపిస్తాను చెప్పి ఇంత ఒక లారీ పంపించలేదు. ఇప్పుడు ఊళ్ళో దాకా ఉన్నట్టున్నాయి, ఇంకా ఊళ్ళో రోడ్ దాకా ఉన్నాయి.